పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మద్యం మత్తులో యువకులు వీరంగా సృష్టించారు. కాలేజీ బస్సులో వెళ్తున్న విద్యార్థిపై యువకులు మూకుమ్మడిగా దాడి చేశారు. అనంతరం ఆకతాయిలు నడి రోడ్డుపై వెకిలి చేష్టలు, డాన్సులు చేస్తూ దుర్భాషలాడారు. యువకులు సృష్టించిన అలజడికి వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. విద్యార్థిపై దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మద్యం మత్తులో యువకులు వీరంగా సృష్టించారు. కాలేజీ బస్సులో వెళ్తున్న విద్యార్థిపై యువకులు మూకుమ్మడిగా దాడి చేశారు. అనంతరం ఆకతాయిలు నడి రోడ్డుపై వెకిలి చేష్టలు, డాన్సులు చేస్తూ దుర్భాషలాడారు. యువకులు సృష్టించిన అలజడికి వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. విద్యార్థిపై దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాంబాబు నడి తెలుసుకుందాం. రాంబాబు, యువకులు హల్చల్ చేసినట్లుగా తెలుస్తా ఉంది కదా, మద్యం మత్తులో ఏంటి అప్డేట్స్? నవీన్, మనం చూస్తున్నాము భీమవరంలో అయితే కొంతమంది ఆకతాయిలు అయితే ప్రతిరోజు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా మద్యం సేవించి వాళ్ళు చేస్తున్న ఆగడాలకైతే అంతు లేకుండా పోతుంది. అటువంటి సంఘటన నిన్న భీమవరంలో జరిగింది. నిన్న సాయంత్రం నారాయణ కాలేజీ బస్సులో పెడుతున్న విద్యార్థి మీద ఒక ఆకతాయి చేతితో కొట్టాడు. దాంతో ఆ విద్యార్థి బస్తీకి వచ్చి మీరు నన్ను ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. దాంతో అక్కడ ఉన్న అతనితో ఉన్న ఆకతా పాటు మిగతా వాళ్ళందరూ ఆ విద్యార్థి మీద మూకుమ్మడిగా దాడి చేస్తారు. అంతేకాకుండా ఆ విద్యార్థి మీద దాడి చేయడం కాకుండా అక్కడ అసభ్యంగా దుర్భాషలాడుతూ అతని మీద పదప్రయోగం చేస్తారు. మరో పక్క ఆ విద్యార్థి తిరిగి బస్సుకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూడా ఆకతాయిలు మద్యం మత్తులోని రోడ్డు మీద డాన్స్ అయితే వేరంగా సృష్టించారు. దాంతో అక్కడ ఉన్న స్థానికులైతే తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అంతేకాకుండా ఈ ఆకతాయిలను అరికట్టడంలోనే పోలీసులు అయితే విఫలమవుతున్నారని చెప్పేసి విమర్శలు కూడా చేస్తారు. గతంలో కూడా భీమవరంలో ఇటువంటి సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా కాలేజీ బస్సులో పెడుతున్న విద్యార్థుల పట్ల కొంతమంది ఆకతాయిలు వేధింపు చర్యలు పాల్పడడం గతంలో కూడా జరిగింది. అప్పట్లో కొంతమంది మీద పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ తేలిక వదిలేయడంతో మళ్ళీ ఆకతాయిలు తెచ్చిపోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. దీంతో వీళ్ళకి కళ్ళ వేయాలని చెప్పేసి వీళ్ళ ఆకతాయి చేష్టలను అరికట్టాలని చెప్పేసి భీమవరం వాసులు అయితే కోరుతున్నారు. నవీన్, థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.